రాజీవ్, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. పాప హార్ట్ బీట్, పల్స్ రేట్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. పాప పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. అసలు జబ్బేంటో అర్థమైతే కదా ట్రీట్ చేయడానికి. లోపల చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. పాప క్రిటికల్గా ఉందయ్యా. బహుశా లాస్ట్ స్టేజ్. నువ్వు ఇంతకాలం చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది నాకు. అక్కడ పాప చచ్చిపోతుంది రాజు. అంతమంది డాక్టర్లు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. కనీసం ఇప్పుడైనా ఆలోచించాలి కదా. మెడికల్ సైన్స్ కూడా అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయని. నువ్వు నమ్మకపో ఉంటాయి. అయినా నీ నమ్మకం ఎవరికి కావాలయ్యా? అమ్మ మొత్తుకుంటానే ఉంది, కానీ నువ్వు పట్టించుకోలేదు. ఇంతమంది ఏమి చేయలేకపోతున్నారు. కనీసం మనమన్నా ఏదో ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం. ఏదో చెయ్యాలి రాజీవ్. మన పాపమైన ప్రాణాలతో దక్కాలంటే మనం ఏదో చేసి తీరాలి రాజీవ్. ప్లీజ్ ఏదో చెయ్యాలి. ఆపగలవా? ఇక్కడ సనాతన్ బాబా అని నీ కూతురు చావు బతుకుల్లో ఉంది కదా. నీకెలా తెలుసు? చూశాను. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? లేదు. ఎందుకు లేదు? తెలీదు. మీ తాతగారిని నువ్వెప్పుడైనా చూశావా? అంటే ఆయన లేనట్టేనా? పోనీ ఆయన్ని చూస్తావా? 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 చూడగలనన్న నమ్మకం నీకుంటే చూడాలి, చూడాలి, చూడాలి అని ఖచ్చితంగా నువ్వు అనుకుంటే దేవుణ్ణైనా చూడగలవు. నీ కూతుర్ని చూడాలి పద. Hey!
దయచేసి నా కూతురుని వదిలేయండి డాక్టర్. అది వేరే టెస్ట్ వద్దు. కోసం. దేనికి చేస్తున్నారు ఈ టెస్ట్లన్నీ? అసలు దాని ప్రాబ్లం ఏంటో మీకు తెలియదు. పైగా రకరకాల టెస్ట్లు చేసి మీరే దాన్ని హింసించి చంపేస్తున్నారు. అది కాదమ్మా. వద్దు. ఇంకేం మాట్లాడొద్దు. నాకు మీ మీద నమ్మకం లేదు. ఈ డాక్టర్లు, టెస్ట్లు, రిపోర్ట్లు, ఇప్పటి వరకు నేను పూజ చేసిన దేవుళ్ళు, చేసిన వ్రతాలు, ఉపవాసాలు ఏమీ నా కూతుర్ని కాపాడలేకపోతున్నాయి. వీటి మీద నాకు నమ్మకం లేదు. దయచేసి నా కూతురుని వదిలేయండి డాక్టర్, ప్లీజ్ ప్లీజ్. ఒక పేషెంట్కు ఉన్న జబ్బేమిటో తెలుసుకోలేకపోవటం నా కెరీర్లోనే ఫస్ట్ టైం. ఫైనల్గా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. డాక్టర్ సీమ అని ఇండియాలో నంబర్ 1 సైక్రియాటిస్ట్ ఆవిడిస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. నీ ఇల్లు చూడాలి. ఏమైంది డాక్టర్? ప్రాబ్లం ఏంటి? ఏమైంది నా కూతురికి? నాకు తెలుసమ్మా బాధ ఏమిటో. నాకు కూతురుంది. డాక్టర్, ఐ గాట్ ఇట్. ఆర్తి, కమ్. పాపకి ఇప్పుడు నేనేం చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప గురించి మొత్తం నాకు తెలియాలి. బిహేవియర్, అలవాట్లు,
పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్నీ నాకు తెలియాలి. ఒకటి కూడా మిస్ కాకూడదు. పాప చాలా బ్రిలియంట్ డాక్టర్. ప్రతి చిన్న విషయాన్ని చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. పాప కథలంటే చాలా ఇష్టం. రోజు ఏదో కథ వింటది కానీ పడుకోదు. కథలంటే ఎలాంటి కథలు? దెయ్యాల కథలు. అవన్నీ నాకు ఒకసారి చెప్పగలరా? నరఘోష. కొరివి దెయ్యాలు, భూత ప్రేత పిశాసులు, మంత్రశక్తులు, శుద్ర పూజలు, ఇలాంటి కథలైనా రోజు మీరు పిల్లలకు చెప్పేవి? మీరు చెప్పే ఈ కథల వల్లే పాప ఇలా తయారైంది. మీరు చెప్పిన కథల్లో తనకి నచ్చిన క్యారెక్టర్స్ కి జరిగే ఇన్సిడెంట్స్ అన్ని తనకి జరిగితే ఎలా ఉంటుందో అని ప్రతి క్షణం ఊహించుకుంటుంది. అది మీకు తెలుసా? దిస్ ఇస్ ఫ్యాంటసీ. ఆ ఫ్యాంటసీ స్టేజ్ నుంచి అవన్నీ నిజంగా తనకే జరుగుతుందన్న స్టేజ్కి వచ్చేసింది పాప. దిస్ ఇస్ నథింగ్ బట్ సైకలాజికల్ డిసార్డర్ కాల్డ్ చైల్డ్ స్కిజోఫ్రెనియా. అదే పాపకి ఎవరో చేశారు, అది మీకు అర్థం కావట్లేదు. మీరిక మారరా? మనకు తెలియని ప్రతి విషయాన్ని దేవుడనో దెయ్యమనో అనుకోవడం మనకు బాగా అలవాటైపోయింది. గురించి అసలు మీకేం తెలుసు? తెలియాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అది కేవలం భ్రమ. ప్లీజ్ ట్రస్ట్ మీ. నా మీద నమ్మకం ఉంచండి. చిన్న పాప నా కూతురికి చేయాల్సిన అవసరం ఎవరికొంది బాబా? నీకు బాగా దగ్గర వాళ్లే చేయించారు. నువ్వు వాళ్లను కొట్టావు, అందరి ముందు అవమానించావు, పొమ్మన్నావు, అందుకే చేయించారు. నీ పక్కనే ఉండి పొగ తాగేవాడొకడు వాళ్లకు సహాయం చేస్తున్నాడు. క్షుద్ర విద్యలన్నిటినీ అవపోసన పట్టిన వాడొకడు చేస్తున్నాడు ఈ పని. ఈ రోజే చివరి రోజు. సూర్యాస్తమయం దాటిన గంటకి ఖచ్చితంగా పాప చచ్చిపోతుంది. చేతబడి హోమంలో బొమ్మ పడిందా పాప గుండెగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి బాబా? ఏం చేయలేం, ఏం చేయలేం, ఏం చేయలేం, ఏం చేయలేం, ఏం చేయలేం. ఆదిదేవుడు వినాయకుణ్ణి ఇంట్లో పెట్టుకున్నా సరిపోదు. మనసులో పెట్టుకో, మనసులో పెట్టుకో, మనసులో పెట్టుకో.
మధు వేణులు ఎక్కడ ఉంటారు? రాజీవ్ వాళ్ళు ఇప్పుడు మన కాంటాక్ట్ లో లేరు. మధు వేణులు నాకు కావాలి. ఈ సిటీలో నల్లే తెలీదు. మనకు 1 hour కూడా టైం లేదు రాజీవ్. మనీగడ్ సెల్స్ చార్జ్ చేసి లెట్స్ గో.